కడప జిల్లాలో బెట్టింగ్ కల్చర్ రోజు రోజుకు తీవ్రమవుతుంది. ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపోటములపై పెద్ద ఎత్తున పందాలు కాస్తున్నారు. వేల నుంచి కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కడప జిల్లాలో సార్వత్రిక ఎన్నికలపై జిల్లా వ్యాప్తంగా జోరుగా బెట్టింగులు కొనసాగుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ల పుణ్యమా అని ఇప్పటికే జిల్లాలో అనేక మంది బెట్టింగుల్లో అడుగుపెట్టారు. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో కూడా బెట్టింగులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే అభ్యర్థులకు సీట్ల కేటాయింపులపై భారీ స్థాయిలో బెట్టింగులు జరిగాయి. ఇప్పుడు పార్టీల గెలుపోటములపై ఎన్నడూ లేని విధంగా కోట్లలో బెట్టింగ్ కాస్తున్నారట. చేతిలో నగదు ఉన్న కొందరు బెట్టింగులు కాస్తుండగా, చేతిలో నగదు లేని వాళ్లు స్థలాలు, పొలాలు తనఖా పెట్టి మరీ నగదు తీసుకొచ్చి బెట్టింగులు కాస్తున్నారు. మరికొందరు పరువు ప్రతిష్టలకు పోయి స్థలాలు, పొలాలనే బెట్టింగుల్లో పెడుతున్నారు. 2 నుంచి 10 మంది వరకు ఒక సమూహంగా ఏర్పడి నగదు సేకరణ చేసి బాండ్లు రాసుకుని మధ్యవర్తిని పెట్టుకుని మరీ బెట్టింగులు కాస్తున్నారు. రాజకీయ పార్టీలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి జిల్లాలో బెట్టింగ్ వ్యవహారం ఊపందుకుంది. అభ్యర్థుల నామినేషన్లతో ఇది తీవ్ర స్థాయికి చేరుకుంది. పలు సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికలు, ప్రజల అభిప్రాయాలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్న బెట్టింగ్ రాయుళ్లు ఎంత మొత్తంలో అయినా కాసేందుకు వెనుకాడటం లేదు. జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమి ఓవైపు, అధికార వైసీపీ మరోవైపు హోరాహోరీగా ఈ ఎన్నికల్లో తలపడ్డాయి. మరోవైపు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐతో కూడిన ఇండియా కూటమి కూడా పెద్ద స్థాయిలోనే అభ్యర్థులను రంగంలోకి దింపి ఎన్నికల ప్రచారంలో ముందుంది. దీంతో పార్టీల గెలుపోటములు, అభ్యర్థుల గెలుపోటములు మెజార్టీల వారీగా బెట్టింగులు సాగుతున్నాయి. పార్లమెంట్ సీటు ఎవరు గెలుస్తారు, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి, ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది, ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది అన్న అంశాలపైనే ఎక్కువ శాతం బెట్టింగ్ జరుగుతోంది. ప్రధానంగా పులివెందుల నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అధినేత జగన్ కు ఎంత మెజార్టీ వస్తుంది, అలాగే కడప పార్లమెంట్ సీటు ఎవరు దక్కించుకుంటారు అనే దానిపై బెట్టింగ్ ఊపందుకుంది. ఎన్నికల బెట్టింగ్ కు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని యాప్లు, ఆన్లైన్ సంస్థలు కూడా నేరుగా బెట్టింగులు నిర్వహిస్తున్నాయి. ఐపీఎల్, ఇతర క్రికెట్ మ్యాచ్ల మాదిరిగా బుకీల ద్వారా కూడా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగులు జోరుగా జరుగుతున్నా అధికారులు మాత్రం ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవటం లేదని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలపై కొందరు బెట్టింగ్ రాయిళ్లు కోట్లకు పడగలెత్తనుండగా మరికొందరు బికారీగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.